యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. సో దీంతో మనకు సార్ చెప్పినట్టు టైం వేస్ట్ కాకుండా టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అండ్ మనకు వాల్యుబుల్ కోర్ట్ అవర్స్, ఎస్పెషల్లీ మన జ్యుడిషియరీ మీద ఎంత బర్డన్ ఉందంటే, ఎస్పెషల్లీ ఎంత ఓవర్లోడ్ ఉంది. చాలా కేసెస్ పెండింగ్ ఉండడానికి బేసికల్గా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, కోర్ట్స్ తక్కువ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంది. బట్ ఓవర్ టైం పనిచేస్తున్నప్పటికీ, దో చాలా ఎక్కువగా ఓవర్లోడ్ వర్క్ ఉన్నప్పటికీ, ఎంతో పనిచేస్తున్నప్పటికీ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెండెన్సీ. ఇటువంటి పెండెన్సీని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో కాబట్టి ఈ మెయిన్గా క్లయింట్స్, ఈ పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు అందరూ కూడా దయచేసి ఇంకా ఇది ఈ మెసేజ్ స్ప్రెడ్ అవ్వాలి మనకి. ఎవ్రీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం. మన భారతదేశ న్యాయ వ్యవస్థలో చాలా మంచి గొప్పమైన సుగుణాలు ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మనకి అన్ని దేశాల వాళ్ళు కూడా చాలాసార్లు పత్రికాముఖంగా కానివ్వండి, కొన్ని చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు మన న్యాయ వ్యవస్థను ఎప్పుడు కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. కాకపోతే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే జాప్యం జరగడం. ఈ జాప్యం మూలంగా ప్రజలందరికీ కూడా చాలా న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ జాప్యం కారణంగా వాళ్ళు కోర్టుకు వచ్చినటువంటి వివాదాన్ని మనము సమయానుకూలంలో సరైన సమయంలో పరిష్కరించలేకపోతున్నాం. దానికి వివిధ కారణాలు ఉంటాయి. న్యాయ వ్యవస్థలో కోర్టులపైన పని భారం ఎక్కువ అవ్వడము, లేదా సరైన న్యాయమూర్తులు లేకపోవడము, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ కారణాల మూలంగా సత్వర న్యాయం మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి కొన్ని కేసుల్లోనైనా రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభిస్తే దానివల్ల కోర్టుల మీద పని భారం తగ్గుతుంది, ప్రజల్లో కూడా శాంతి సామరస్యాలు నెలకొల్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు 1987లో ఈ న్యాయ సేవా అధికార సంస్థ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొన్ని సివిల్ వివాదాలు, కొన్ని క్రిమినల్ కేసులు రాజీ పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి క్రిమినల్ కేసుల వరకు వస్తే, రాజీ పడదగ్గ కేసులు, రాజీ పడకూడని కేసులు ఏమున్నాయో కూడా మనకి చట్ట రూపంలో చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసులు కానివ్వండి, స్త్రీల మీద అత్యాచారాల కేసులు కానివ్వండి, లేదా తీవ్రమైన గొడవల్లో తీవ్రమైన గాయాలు అవతల వ్యక్తికి కలిగితే అటువంటి తీవ్రమైన శిక్షలు ఉన్నటువంటి కేసులు మాత్రం రాజీ చేయడానికి వీలుండదు. మిగతా చిన్న చిన్న కేసులు ఎటువైనా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు శిక్ష పడే కేసులు ఏమైనా ఉన్నా కూడా ఆ వాది ప్రతివాదిని ఇద్దరిని తీసుకొచ్చి ఆ నేరస్తుడిని కోర్టు సమక్షంలో వాళ్ళు రాజీ చేసుకునే అవకాశం ఉంటే, రాజీ మార్గం ద్వారా కొంత నష్టపరిహారం బాధితుడికి ఇప్పించి అటువంటి కేసుల్ని రాజీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీ మార్గమే రాజమార్గమే అన్న నానుడిని అనుసరించి క్రిమినల్ కేసులు, రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు పోలీసు వారు పెట్టినటువంటి కేసుల్లో మనం రాజీ చేసే ప్రయత్నం చేయడానికి మీ అందరికీ ఇక్కడికి వచ్చారు. చాలా మంది క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాం.